హలో అందరికీ, ఇవాళ మన వీడియో వచ్చేసి ఆల్రెడీ సీజన్ మారింది, వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇలాగ చల్లగా వాతావరణం అంతా చాలా బాగున్న టైంలో ఇలా వేడిగా ఏమైనా తింటే బాగుంటుంది అన్న టైంలో నాకైతే మష్రూమ్ పకోడీ చేసుకోవాలనిపించిందండి. ఈరోజు స్పెషల్గా అయితే మష్రూమ్ పకోడీ అయితే చేశాను. చాలా బాగా కుదిరింది. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే మష్రూమ్స్ని నీట్గా నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను, అప్పుడే మనకు తొందరగా ఫ్రై అవుతాయని చెప్పేసి. ఇవి ఒక్కొక్కసారి మనం తెచ్చుకొని 3-4 డేస్ అలా అయినప్పుడు నల్లగా అవుతుంటుంది కదా, అలాంటప్పుడు జస్ట్ ఇలా పీల్ చేసినట్లయితే అంత నార్మల్గానే ఉంటుంది అనమాట. ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కోటింగ్ కోసం 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, ఒక 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లవర్, ఇంకా పసుపు, కొంచెం సాల్ట్, కారం, ఇంకా అన్నీ ఇలా కలిపేసి ఆ తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసుకొని మష్రూమ్స్ అన్నిటినీ కూడా మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి, జస్ట్ కోటింగ్లా ఉండాలి కాబట్టి కొంచెంగా చూసుకుంటూ కలిపేసుకోండి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి, మీరు కావాలంటే అది ఆప్షనల్, చూసుకొని యాడ్ చేసేసుకోవచ్చు. నేను అజినోమోటో కూడా యాడ్ చేయలేదు, హెల్తీ పర్పస్గానే ఇంట్లోనే హైజీనిక్గా కుక్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మరుగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడే లోపల మష్రూమ్తో సహా బాగా కుక్ అవుతుంది అనమాట. చూడండి, ఇలాగ మొత్తం చిన్న పకోడీలాగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే సూపర్గా అద్రిపోయి టేస్టీ మష్రూమ్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసిన దాన్ని కొంచెం చైనీస్ స్టైల్లో వేసుకున్నట్లయితే అది చిల్లీ మష్రూమ్గా కానీ 65 కింద కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ కోటింగ్ అది ఏదైతే ఉందో ఆ మిగిలిపోయిన దాంట్లో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా వేడి మష్రూమ్ పకోడీతో ఇలా కరకరలాడే పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు తోటి తింటే సూపర్ అనిపిస్తుందండి. నాకైతే ఈ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ చల్లని వాతావరణంలో పిల్లలకి ఇలా ఈవినింగ్ వేడిగా స్నాక్స్ చేసి పెట్టినట్లయితే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి.